వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో గైస్. మనమైతే ఇప్పుడే ఫ్రీ ఫైర్ అయితే ఆడబోతున్నా. లాస్ట్ వీడియోలో అయితే మధ్యలో నేను నా ఫోన్కి అయితే కెమెరా అయితే పనిచేయదు అనమాట. ఫస్ట్ పర్సన్, సో సెకండ్ పర్సన్ కెమెరా అయితే పనిచేయదు. సో అదైతే పోయిందనమాట. సో ఇప్పుడు మనం బాగా బిఆర్ కూడా కంటిన్యూ చేస్తాం గైస్. గాయస్ మనమైతే బిఆర్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే మనం ఫ్యాన్ వేసుకున్నాం అనమాట. హాల్లోకి వచ్చిన గాయస్ అడ్డం అందరికీ హ్యాపీ దసరా అందరికీ అయితే. ఓకే గాయస్, డైమండ్ 2 అనమాట. మళ్ళీ సీజన్ పడ్డది, ఇంకా డైమండ్ 2 పడ్డా. సో మా ఇంతసేపు 5 దేవాస ఉంటే రోహిత్ బాస్ ఉన్నాడు, బర్ముడా. Hero at night, fighting for the right. అంతే 2 సార్లు రెడ్ షాట్. సెకండ్ ఆఫ్ ఫ్లాన్ అనుకున్నది. సో డెస్టినేషన్ అయితే పీక్ దగ్గర అనమాట. ఓకే గైస్, సో మనమైతే పీక్ దగ్గర దిగుతున్నాం. కానీ పీక్లో ఈసారి గ్రాండ్ మాస్టర్స్ చాలామంది ఉంటుంటారు. పీక్లో పోయినా కానీ గ్రాండ్ మాస్టర్ ప్లేయర్స్ పడతారు. అప్పుడే పీక్లో పోయినప్పుడే మీరు ఏమనుకుంటారు, గ్రాండ్ మాస్టర్ ప్లేయర్స్ అనుకుంటారు. ఎట్లా అంటే నేను అవుట్ అయినాక ఎక్కడ భయం వస్తుంది కదా, అక్కడ వాళ్ళ ప్రొఫైల్ బ్యానర్ ఉన్నది చూస్తే గ్రాండ్ మాస్టర్ ప్లేయర్స్ అది తెలిసిపోద్ది అనమాట. ఈసారన్నా గ్రాండ్ మాస్టర్స్ రావకూడదు అని అనుకోవద్దు. విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్. స్క్వాడ్ అంతా వైట్ అయిపోయింది, కేవలము నేను ఇంకా ఒక్కడున్నాడు అంతే. మ్యాగ్ నా ఫేవరెట్ గన్ అనమాట గాయస్. 2024లో నేను మ్యాగ్ కింగ్ అనమాట. మ్యాగ్ నాది వెపన్ ఉన్న బ్యాడ్జ్ కూడా ఉండే వేరే ఐడిలా, కానీ ఐడి లేదు. ఐడి అయితే పోయిందన్నమాట. ఎంపీలు 2 ఉన్నాయి అబ్బా. M1 డబ్లెట్స్ ఉన్నా టాప్. ఇప్పటికి కూడా 2025లో నా ఫేవరెట్ గన్ అంటే దిస్ MP40. వుడ్ పెక్కరేనా అయ్యా. వుడ్ పెక్కర్ అయితే నేను ఎంత మంచిగా ఉండబ్బా. వుడ్ పెక్కరు హెడ్ షాట్ గన్ కదా, నాకు ఇష్టం. హెడ్ షాట్ గన్ యో 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 నేను ఏమనుకున్నా గాయస్, నాకు అసలు కనబడలే. అదేంది గాయస్, ఆడ దయ్యం ఉన్నది. నాన్న షూట్ చేసి లూట్ చేద్దాం అనుకున్నా. దూరం నుంచి ఆ దయ్యాన్ని చూసేసరికి ఎనిమి అని
నాటి చూసి అది ఏంది ఎనిమిది అనాలి అంటే వేరే దాన్ని ఏమైనా షూట్ చేస్తున్నానా డ్యామేజ్ షూట్ చేస్తున్నా అనుకున్నా. సడన్గా డ్యామేజ్ పడ్డది. ఇంకేమైనా దాక్కున్నా ఆడ కనిపెట్టేసిండు. మనోడేమో ఇప్పుడు అయ్యాడు, వీడేమో రివ్యూ అయ్యాడు. గాయ్స్ నేనైతే ఈ యొక్క స్క్వాడ్ ఆడితే ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు డైనమిక్ డియా కూడా ఉన్నది కదా. ఓకే గైస్ మీ యూఐ వెంటనే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు కామెంట్ సెక్షన్లో ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసి నా లైవ్ వారికి నా సబ్స్క్రైబర్స్ కానిస్తారో అప్పుడు లైవ్ పెడగా అప్పుడు తొందరగా లైవ్ చాట్ కామెంట్స్ పెట్టిన వాళ్ళు యూఐడి పెడితే యూఐడి కామెంట్స్ పెట్టి సో అలాగైతే రిక్వెస్ట్ పంపిస్తా. నాతో ఆడచ్చు ఏం ఆడుతున్నా అది ఆడచ్చు ఎక్సెప్ట్ క్రాష్లో ఉన్నా ఓన్లీ 1v1 2v2 ఆడచ్చు. కానీ వేరేది అవంతా మంచిగా ఉండవు అమ్మా. వీడు అందరినీ చూపిస్తాను సరేనండి గాయ్స్ వెంటనే ఎవరైతే ఇప్పటి వరకు లైక్ చేయాలని సబ్స్క్రైబ్ చేసుకోవాలా వెంటనే లైక్ చేయాలని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ ఆన్ పెట్టుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టు Our reclaim was taken from our people. 49 మెంబర్స్ లాబీలేమో 55 మెంబర్సా అంటే లేదు 40 లాబీలో 40 ఉండే కానీ ఇప్పుడు ఒక్కసారి 48 మెంబర్స్ అట్లా పెరిగింది. 49 అయ్యా ఒక్కొక్కరు తగ్గిపోతాయి అబ్బా. అప్పుడే కిల్స్ అయిపోతున్నాయి. అసలు ఎక్కడ బాగా కిల్స్ ఎక్కడ పడుతున్నాయి అసలు. నేను ఎందుకైనా మంచిది ఊకాంగ్ వేసుకొని పోతా. ఇక్కడ ఆన్లైన్ ప్లేయరో ఆన్లైన్ ప్లేయర్ అయినా అటు వేయండు. नाम का लाभी बहन का लाभी गाइस ఆడి షూట్ చేస్తుంది మనల్ని మనకి తీసేసినాం ఈ అంపాలు ఏంటి వాడు వస్తుండు మళ్ళీ వస్తుండు అక్కడ కార్ ఆపిండు ఇప్పుడు ఆడు ఇటు నుంచి రష్కి అయితే వస్తాడు పైనుంచి ఒక ఎనిమిది డ్రాప్ అయిపోయాడు నాకరా రుజి కూడా నీకు సలాడు అప్పుడు ప్లాన్ నన్ను షూట్ చేద్దామని చెప్తావు కదా నన్ను షూట్ చేద్దామని నన్ను చాలు ఇప్పుడు తప్పించుకుంటాడు అగు ఈ డేదమ్మా ఖతర్నాక్ ప్లేయర్ ఉన్నాడు అగు ఇటు నుంచి వచ్చి అటు నుంచి పోతాడు అటు నుంచి వచ్చి ఇటు నుంచి పోతాడు అగో ఊడి ఓడి అమ్మాయుడు గిట్లో నాకు ఒక్కసారి అసలు అవుట్ అయిపోయాను అనుకున్నా యాక్చువల్లీ గాయస్ ఏమన్నా తప్పించుకున్నానా గాయస్ అస్సలు దెబ్బకు ఒక్కసారి షాక్ అయినా అవుట్ అయినా అనుకున్నా గాయస్ నిజంగా అనుకున్నా అవుట్ అయినా అని కానీ God is great. ఓకే చూస్తుంటే మనకి అక్కడ ఇంకొక ఎనిమి ఉన్నట్టున్నాడు ఆయన వచ్చేసి ఇక్కడికి వస్తున్నాడు ఎనిమి
ఎనిమి వచ్చేసి ఇక్కడ నన్ను అవుట్ చేయడానికి చూస్తున్నాడు. సో మనం అవుట్ దగ్గర థామ్సన్ ఉండి కూడా ఆడికి యూజే లేదు, యూజ్ చేస్తా లేడు. మనం వచ్చేసి స్కావెంజర్ తీసుకుందామా? వద్దులేండి, రీపర్ తీసుకుందాం గైస్. ట్రాకర్ ట్రాకర్ లెవెల్ 4 హెల్మెట్, లెవెల్ 3 సారీ లెవెల్ 3 లెవెల్ 3 హెల్మెట్ విత్ లెవెల్ 2 బ్యాగ్ అండ్ లెవెల్ 2 వెస్ట్, లెవెల్ 3 వెస్ట్. ఓకే, నేను మంచి మనకి అన్ని సెట్. MP40 M1W7 MP40 M1W7 దొరికితే నేను M590 గన్ ఎక్స్చేంజ్ చేస్తా. ఏదైనా ట్రిపుల్ చిప్ ARM గన్స్ ఉంటే నేను AK-47 గన్ ఎక్స్చేంజ్ చేస్తా. అండ్ గ్లాస్ ఇంతవరకు మళ్ళా చెప్తున్నా, ఎవరైతే అట్లీస్ట్ 20 లైక్స్ వారికి ఎవరైతే చేస్తారో నేను కామెంట్ సెక్షన్లో ఒక నా ఐడి ఇచ్చేస్తాను. ఇంకొక ఐడి, ఈ ఐడిని నాకు అందరికి తెలుసు కదన్నా, మళ్ళీ ఏం చెప్తారో అని అనుకుంటారు. ఇంకొక ఐడి, వేరే ఐడి ఇచ్చేస్తాను కామెంట్ సెక్షన్లో. సో మా బ్రదర్ ఐడి అనుకోండి, బ్రదర్ ఐడి ఇచ్చేస్తాను. మీరు దెబ్బకి షాక్ అయితే మా బ్రదర్ ఐడి ఫేక్ అయిపోతుంది దాంట్లో అయితే. సో మా బ్రదర్ అయితే 26 హీరోయిక్ ఎంబ్లం బియర్లా అండ్ FPSలో అయితే 28 హీరోయిక్ ఎంబ్లం ప్రైమ్ 8 అనమాట. పూరా ఉంటుంది ఐడి మా బ్రదర్కి. 3 ఐడీసా 2 ఐడి బ్రదర్ 2 ఐడీసా 2 ఐడీస్ లేదు. గైస్ నేను మళ్ళీ చెప్తున్నా, అందరు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. 50 సబ్స్క్రైబర్స్ వరకు రానియాలబ్బా గైస్. 50 సబ్స్క్రైబర్స్ మన టార్గెట్ వచ్చేసి 50 సబ్స్క్రైబర్స్ అన్నమాట. 50 సబ్స్క్రైబర్స్ వస్తే లైవ్ చేయొచ్చు. కానీ సీజన్ 5 స్టార్ అయితే నూబుడా గైస్, ఆడైతే ఏం చేస్తాడు తెలుసా, ఇంకా నూబుడా లాగా ఆడుతాడు. అంటే ఇప్పుడు ఆడికి 50 సబ్స్క్రైబర్స్ ఉన్నాయి, 50 కాదు 60 సబ్స్క్రైబర్స్ వచ్చినాయి. 60 సబ్స్క్రైబర్స్ వచ్చినా ఆడికి లైవ్ పెట్టాలి అనేది తెలియదు. ఆ నూబుడా కాదు గైస్, ఆడి యూట్యూబ్ ఛానల్లో పెద్దగా ఏమో కానీ ట్విట్టర్లో అయితే బాట్ కాడు. ప్లస్ మనం పారిపోదాం అనమాట. మనకి హెల్త్ కిట్లు లేవు కదా, అందుకే ఆడ ఛాన్స్ తీసుకొని వచ్చిండు. మనం మారిపోదాం. ఆడ షూట్ చేస్తుండే వేసుకొని వెళ్ళిపోదాం. ఎందుకు వెళ్ళిపోతున్నా అంటే ఆడ దగ్గర ఉన్నంత మంచి గన్స్ మన దగ్గర ఇప్పుడు లేవు. ఆ గన్ సౌండ్ బట్టి నాకు అర్థమైపోతుంది. AWM వచ్చేసి అని ఒక్కసారి వస్తుంది, ఇట్లా నాకు తెలుసు అన్నమాట సౌండ్. పోదాము, ఇక్కడ ఉన్నాడు M590 పట్టుకొని పోవాలి. ఉన్నాడా ఏంది? M590 టాపర్ రా అంటే అట్లా ఏదో అట్లా M590 టాపర్ అంటేనా. కానీ మనం P90 టాపర్. కానీ చాలామంది అంటూ ఉంటారు అబ్బా P90 అసలు నూబుడాగాలు వాడతారని. సో అందుకే నేను P90 వాడడం బంద్ చేసిన గాయస్. అక్కడ పీకు నుంచి నా కోసం ఇక్కడ వరకు వచ్చిండు ఆడైతే. మనం లోపలికి పోదాం గాయస్. అది చూసిండు గాయస్, అన్ని బాంబులు అవి వేసేస్తున్నాడు. ఆడు ఒకవేళ లోపలికి వచ్చిండనుకో, ఈడ్నే ఉన్నాడా లేడు గైస్.
ఇక్కడ వాల్ వేసేస్తా. అండ్ ఇక్కడ నుంచి చూస్తాను లోపలికి వస్తాడు. నాకు తెలుసా బాగా లోపలికి వస్తాడు. లోపలికి వచ్చినప్పుడు అది కంఫర్ట్ తోటి హెడ్ అన్నా కొడుతా. మా ఇడు తోపు టాపర్ ఉన్నాడు ఇక్కడ. ఇడు అక్కడ బాడీకి ఇక్కడ అనుకుంటే స్నైపర్ కూడా కాదు కానీ టాపర్. స్నైపర్ కాదు టాపర్ కూడా. మన ఫ్రెండ్స్ ఇద్దరైతే చూస్తున్నారు. దీపుడు ఆయన మ్యాచ్ స్పెక్టేటర్స్ ఒకడు. నుంచి కొంచెం అది లేడు. 49x ఉన్నది ఇక్కడ వరుసగా 3 ఎయిర్ డ్రాప్లు పడ్డాయి. ఒక ఎయిర్ డ్రాప్ది ట్రాకర్ వస్తాడు. ట్రాకర్ వస్తుండు వెనకాల నుంచి. గాయ్స్ 3 దిక్కుల నుంచి అబ్బా 3 దిక్కుల నుంచి ఆడొకడు వచ్చిండు. ఇక్కడ 3 అనేటోడు ఒకడు ఉన్నాడు. పక్క నుంచి ఒకడు. అప్పటి నుంచి సోలోలో ఆడుతుంటే ఒక్క మ్యాచ్ బూయా కొడదాం అనుకున్నా. 3 దిక్కుల నుంచి ఒక్కసారి ఫైర్. ఓకే నాకు ఇంకా దీపుడైనా బ్రో బియర్ పెట్టు బ్రో. స్టార్ట్ చేసుకో బియర్. మనోని పిలిచి దీపుడైనా గేమ్ స్టార్ట్స్. నాకైతే ఇది వచ్చేసింది 13-15 మెంబర్స్. ఇంకా 5 అవ్వాలి. 5 అయితే వాచర్స్ వస్తాయి. 0 at night, fighting for the right. 2 వాచర్స్ వస్తాయి బ్రో. ఇప్పటి వారికి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే ఇప్పుడు జస్ట్ మీరు ఎప్పుడైనా చూడొచ్చు. వీడియో లైవ్ కాదు కాబట్టి ఎప్పుడైనా చూడొచ్చు. ఇప్పుడు మీరు వీడియో స్టార్ట్ ఇప్పుడే సబ్స్క్రైబ్ కొట్టేసి వీడియో చూసేయండి. అంతే. జస్ట్ సబ్స్క్రైబ్ కొట్టేయండి. తెలుగు ప్లేయర్ అనమాట. దీపుడైన బ్రోని హజార్డ్ ఇంకొకటి ఉండే కానీ హజార్డ్ బ్రో వచ్చేసి ముగ్గురం తెలుగు బ్రోస్. ఇంకా 10 మంది 20 మంది తెలుగు కానీ మైక్ ఆన్ ఇస్తే వీడియో ఆఫ్ అవుతుంది. అందుకే నేను వస్తున్నాను. మాట్లాడతారు మైక్ ఆన్ చేస్తారు. కానీ నేను మైక్ ఆన్ చేసి మాట్లాడిందనుకో ఆటోమేటిక్గా వీడియో అయితే ఆఫ్ అయిపోద్ది అనమాట లైవ్ ఇది. సో అందుకే నాకు ఆగండి గైస్, జస్ట్ 1 సెకండ్. ఇక్కడ నుంచి కాల్చుతున్నాడు. మీకానే ఉన్నా కదబ్బా. ఏందబ్బా ఇది? ఒకసారి రీప్లే ఇస్తాగండి. నేను అక్కడ నాకు ఒకటి వేసి ఎడితో కొట్టిండు. నాకు హెడ్ కొట్టిండబ్బా వాడు. ఎంత హెడ్ కొట్టిండు. సరేలేండి. శుభం బాయ్ ఒక్కడే ఉన్నాడు. శుభం ఒక్కడే ఉన్నాడు.
ఫ్రీ ఫైర్ ఆడుండదు తెలుసా అబ్బా. ఓ బ్రో ఆడొచ్చేసిండు లెజెండ్ బాస్ వచ్చేసిండు. లెజెండ్ బాసేనా కాదా? పో బ్రో శుభం బ్రో, పో బ్రో. ఆడు ఎక్కడి నుంచైనా కొట్టచ్చు. ఆడ దగ్గర ట్రీట్మెంట్ గన్ ఉంది బ్రో, ఆడ దగ్గర. బ్రో కింద రివైవ్ ఇచ్చి బ్రో తొందర నాకు I'll reclaim what was taken from our people. నిన్న అవుట్ చేసేయాలని ఒక్కొక్కడికి బ్రో, ఒక్కొక్కడిని మాడని అవుట్ చేస్తా బ్రో అని అనుకోకండి. నేను ఎప్పుడు ఎట్లా ఆడుతున్నావు నాకేదో అయ్యా నాకు ఇక్కడ గన్సే దొరకలే. వాడి దగ్గర గన్స్ ఉన్నాయి దగ్గర. వాడు ఎంత నూబుడు అనేది ఇక్కడనే బయటపడిపోయిందబ్బా. ఒక M5 ఏంటి విత్ 94 అండ్ విత్ దిస్. శుభం బ్రో నీ దగ్గర ఎవరైనా ఉన్నారా బ్రో? ఏమైంది బ్రో? రీపర్ సెలెక్ట్ చేసుకున్నా, అక్కడ ట్రాకర్ లేదు. ఎవడో షూట్ చేస్తుండు. చాలా అంటే చాలా డ్యామేజ్ కొట్టాడు. చాలా హీరో ప్లేయర్స్ ఉన్నారు గేమ్లో. హీరో కనుకోవాలి మాస్టర్ వాళ్ళు ఉన్నట్టున్నారు. చాలా కొడుతున్నాం బట్ చాలా డ్యామేజ్ అంతే. ఇంకా బ్రో ఇంకొక్కడు ఫోటోని తీసుకుందాం ప్రస్తుతానికైతే. ఇప్పుడు వీడియో ఇస్తున్నాను. మళ్ళీ లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీఆర్ చాలా దగ్గర ఉన్నామన్నమాట. 50 సబ్స్క్రైబర్స్కి. లెట్స్ డు 50 సబ్స్క్రైబర్స్. మన శుభం బాయ్ని అయితే రివైవ్ చేద్దాం బ్రో. ఇక్కడ ఎనిమిస్ ఉన్నారు కానీ టూల్స్ నేను చేసేసిన. శుభం బాయ్ 4 kills చేసేసిండు. బ్రో ఇక్కడ కాయిన్స్ ఉన్నాయి, తీసుకుందాం. స్మార్టీ బ్రో పాపం అని ఎప్పటి నుంచి వివరిస్తలేరు. ఇద్దామనుకున్నా కానీ వద్దు, అనవసరంగా కాయిన్స్ వేస్ట్. వేరే మంచి గన్స్, ఒక్కటి మంచి గన్ ఉండాలి ప్లీజ్. అబ్బా UAMP ఉన్నది కానీ వేరే కోసం M590 కంటే మంచి గన్ ఇంకేం లేదు. అసలు నాకు M590 యూజ్ M590ని ముట్టుకోను. కానీ ఒక్కరోజు సాయకి తెలుసు కదా గర్ల్స్, మా ఫ్రెండ్ రిక్వెస్ట్ ఉంటాడు, ఆడైతే నాతో 1v1 ఆడిండు. M590 తోటి హెడ్ నాకు ఒక్క హెడ్ కొట్టిండు, అంటే ఒక్క హెడ్ కొడితే నేను ఏం చేసిన, నేను కూడా కొడదాం అనుకున్నా. M590 యూజ్ చేసిన రౌండ్లలో నేను ఓడిపోతాను. సో నాకు M590 యూజ్ చేయడం నేర్పించింది అనమాట. ఆడు హెడ్ షాట్స్ అంటే నేర్పించుడు అంటే అది నేను ఎప్పుడు ఏం గన్ తీసుకున్నా కానీ అన్నీ నేను ఎప్పుడైతే డిఆర్లో ఇట్లా దిగుతానో అప్పుడే నా కోసం మన M590 పడేసి అన్ని గన్స్ పక్కన పడేసిండు. సో అట్లయితే నాకు M590 పట్టుకొని యూజ్ చేసి నాకైతే వచ్చేసింది అనమాట. M590 తోటి ఆడదాము.
గాయస్ మేక్ ఇట్ 50 సబ్స్క్రైబర్స్. Capturing the defense airdrop. మనోడి లూట్ బాక్స్ ఇక్కడ ఉంది. ఎయిర్ డ్రాప్ తీసుకున్నాం ఫస్ట్గా. ఇంకా మన దగ్గర మంచి లూట్ ఏం లేదు కదా. ఎవడైనా వచ్చిందా? ఓ గాయస్ సాక్షిగా అనుకొని ఎవడైనా వచ్చింది అనుకుంటామే. ఓడియమ్మ హిట్టు, ఓడియమ్మ బీటు, ఓడియమ్ల లైటు, బాడీలు ఇటు అటు. ఓడియమ్మ హిట్టు లాంచ్ ప్యాడ్ ఎవడో 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 చూడ కొడతాడు. ఎవడో ఆడున్నాడబ్బా. ఏడబుల్యం స్నైపర్ వద్దు. వెనకాల నుంచి ఇద్దరు, ముందు నుంచి ఒకడు. ఇలా అయితే కాంబినేషన్లు వస్తున్నాయి అబ్బా. శుభం రివైవ్ ఎక్కడా లేదా? శుభం మీద నమ్మకం ఉంది బూయా కొడతాడు అని, కానీ అంత నమ్మకం లేదు దొరా వీడి మీద. ఓకే టోకెన్స్ ఉన్నాయి బ్రో. రివైవ్ బ్రో. టోకెన్స్ ఉన్నాయి. 600 టోకెన్స్ సెట్ రివైవ్ కోసం. బ్రో 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 అలాని గెలికద్దు బ్రో. వాళ్ళు అక్కడ స్క్వాడ్ ఉన్నది, సో అలాని గెలకద్దు. అలాని గెలిస్తే వాళ్ళు జస్ట్ అందరు ఒక్కొక్క బుల్లెట్ కొడతారు, అంతే నువ్వు చచ్చిపోతావు. సో ఇప్పుడు అలాని గెలకద్దు. నేను వచ్చినాక నాకు రివైవ్ బ్రో. నాకు రివైవ్ అయినాక నేను వస్తా, అప్పుడు వాళ్ళకి ఉంటుంది చూడు బ్రో. అరే బ్రో రివైవ్ బ్రో. అటు ఇటు పోతున్నావు బ్రో. నహి అరే యార్ ఈ పీక్లకు పోతలేడబ్బా బ్రో. పీక్లకు పోయి రివైవ్ బ్రో. మంచిగా చెప్పినా బ్రో. నువ్వేమో ఇటు పోయినావు బ్రో. సో పీకు జోన్ సెట్, పీక్లో నుంచి జోన్ వెళ్ళిపోయింది. సావు బ్రో. సావు. అదే నాకు తెలుసు, ముందే తెలుసు ఎంత పెరుగుతుంది 20. అబ్బా 2997 పెరిగింది. ఇంకా చాలా కావాలి, చాలా కావాలి, ఇంకా ఫుల్ కావాలన్నమాట మనకైతే డైమండ్ 3 పోవడానికి. చాలా ట్రై చేస్తాం అట్లా, మనం ట్రై చేస్తాం. ట్రై వల్ల లెవెల్ బెస్ట్ అన్నమాట. మన సుభాష్ ఉన్నాడు అన్నమాట. సరేనండి గాయస్, మనమైతే మళ్ళీ ఇంకొక వీడియోలు కలుసుకుందాం. అంటే టేక్ కేర్, ఫాలో ది ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.